హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోమాకండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. నేను ఎలా చేస్తాను, నా ప్రాసెస్ ఎలా ఉంటుంది, నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నానండి. ఓకేనండి. ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలండి ముక్కలు. కాకరకాయ ముక్కలు నేను నిన్న నైటే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. దాంట్లో ఏమన్నా తేమ ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది నైటే కట్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ వేపుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లోనే కొన్ని ముక్కలు వేసేసి వేపుతున్నానండి. ఒక్కసారి అన్నీ వేయకుండా. ఎక్కువ ఆయిల్ కూడా మా వారు తినరండి, అందుకని కొంచెం ఆయిల్లోనే కొన్ని వేసి వేపుతున్నానండి. మరీ మాడితే అస్సలు బాగోదండి ఫ్రై అనేది. మా వారు తినండి ఎక్కువ ఆయిల్, అందుకని కొన్ని వేసి కొంచెం ఆయిల్లోనే వేపుతున్నానండి. మంచిగా వేగాలండి కాకరకాయ ముక్కలు. మంచిగా అయితేనే మంచిగా ఉంటుందండి, లేకపోతే మాడితే అసలు బాగోదండి. మాడినా బాగోదు, వేగకపోయినా బాగోదండి. మంచిగానే వేగాలి, క్రిస్పీగా ఉండాలి, లేకపోతే కొంచెం మెత్తగా ఉండాలి. అవి వేగుతున్నాయండి. ఆ లోపు నేను ఎల్లిపాయ కారం నూరుకుంటానండి. అందులోకి ఏం లేదండి, చిన్న ప్రాసెస్. మనకి కారం, ఉప్పు, ఎల్లిపాయలు, ఆయిల్, ముక్కలు అంతే. ఇవేనండి. ఇది తప్ప మనకి ఏం అవసరం లేదండి. 4 ఐటమ్స్ తోటి అయిపోద్దండి మనకి కాకరకాయ వేపుడు అనేది. నేను రెడీ చేసుకున్నానండి. అందులో సరిపడినంత కారం, ఉప్పు, ఎల్లిపాయలు వేసి మంచిగా దంచానండి. దంచి ఆ లోపు ఇది వేగిపోయిందండి. ఇందులోకి వేస్తున్నానండి. వేసేసి మంచిగా అదంతా కలిసేటట్టు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని కలుపుకోవచ్చండి. గ్యాస్ ఆన్ లేకపోయినా ఏం కాదు. ఇంత కారం వేసానని అనుకోమాకండి, మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి. మా పిల్లలు కూడా కారమే తింటారు, స్వీట్ పడదండి వాళ్ళకి, ఓన్లీ కారమే తింటారు. అదంతా తీసి వేరే బౌల్లో పెట్టేసిన అది ఆ కళాయిలో వేసుకొని తింటే అబ్బా ఆ రుచే వేరండి. మీరు ఎప్పుడైనా అలా తిన్నారండి? ఇలా పచ్చడి చేసిన గిన్నెలల్లో మళ్ళీ లాస్ట్లో అన్నం వేసుకుని తిన్నారు ఎప్పుడైనా? తింటే కమెంట్ చేయండి. మేము అంతే తింటామండి. సూపర్ ఉందండి, అసలు మామూలు లేదండి. చాలా బాగా వచ్చిందండి. చాలా సింపుల్ ప్రాసెస్. మెంతులు వేసుకోండి. నా కాడ లేవు అనేసి నేను సింపుల్గా చేశాను, కొన్నే కదా అందుకనే సింపుల్గా చేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతా స్టోర్ చేసుకున్నానండి ఇందులో. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.